ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని గార్లదిన్నె మండలంలో అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. పార్టీ స్థాపన నుంచి మన అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిల్చొని ఈరోజు కూడు గూడు బట్ట అనే ఒక నినాదంతో పెట్టినటువంటి పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి ప్రజల మెప్పును పొంది ఈరోజు తెలుగు గుండె ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఈరోజు అన్న ఎన్టీఆర్ గారిని స్మరించుకునే రోజు. పార్టీ ఆవిర్భావం కూడా ఈరోజు కార్యకర్తలు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం కలిగిస్తూ ఈరోజు 4 దశాబ్దాలుగా కూడా పార్టీ అధికారంలో ఉంటుందంటే ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి సేవలు, ప్రజలకు ఇచ్చినటువంటి నమ్మకం. ఈరోజు పార్టీ ఇంత అద్భుతంగా ప్రతి జిల్లాలో కూడా తెలుగుదేశం కంచుకోటగా నిలుస్తున్నటువంటి గ్రామాలు కానీ మండలాలు కానీ ఈరోజు నియోజకవర్గాలు కూడా ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే అనంతపురం జిల్లా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి ఆ వైభవం కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. తెలుగు గుండె ఎక్కడ ఉన్నా ఈరోజు ఆ గౌరవం దక్కుతుందంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ప్రపంచ స్థాయి పట్టణంలో కూడా గౌరవం ఇచ్చే విధంగా కూడా అన్న ఎన్టీఆర్ గారు చేసినటువంటి పనులు మనం ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాము. ఈరోజు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి గ్రామ స్థాయి కార్యకర్తలను కూడా ఈరోజు సన్మానించడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనలు గతంలో అంటే ఒక రాక్షస పాలనను కూడా మనం చూసాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మనము ఒకటే విధంగా ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ చూసుకుంటే ఇండియాలోనే కాదు ప్రపంచంలోనూ కూడా ఇంత పెద్ద ఎత్తున పార్టీ దాదాపు 1 కోటికి పైగా సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీగా ఈరోజు గుర్తింపు పొందుతూ ముందుకు వెళ్తా ఉన్నాము. ఆహర్నిశలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు ఇస్తున్నటువంటి హామీని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేసే విధంగా కూడా ఈరోజు కార్యకర్తల సంక్షేమాన్ని కూడా ఈరోజు ఒక స్పెషల్ ఎజెండాగా తీసుకొని మన యువ నాయకులు లోకేష్ గారు ఈరోజు పడుతున్నటువంటి తపన మనం అందరం చూస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం ఎవరు కూడా మర్చిపోలేని సంవత్సరాలు అవి. 5 సంవత్సరాలు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి, తెలుగుదేశం కార్యకర్త ఎక్కడ ఉన్నా కూడా ఇబ్బంది పట్టిన పరిస్థితి, కేసులు పెట్టించిన పరిస్థితి, దౌర్జన్యాలు, దోపిడీలు, ఒక రాజ్యాంగాన్నే పక్కన పెట్టి ఈరోజు చేసినటువంటి రాక్షస పరిపాలనను మనం ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం. కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ రోజు మనకి ధైర్యాన్ని ఇచ్చి ఊరు తిరిగి అంటే యువగలం పాదయాత్ర పేరిట నారా లోకేష్ గారు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక ధైర్యాన్ని అందించేందుకు నారా వారి కుటుంబము ఈరోజు నందమూరి గారి కుటుంబము ఎంత పెద్ద ఎత్తున ప్రజల కోసం సాయం అందించేందుకు ఒక రాక్షస పాలన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా బయటికి వస్తే ఇబ్బంది పడే పరిస్థితి, పసుపు బట్టలు వేసుకుంటే ఇది ఇబ్బంది పడే పరిస్థితి నుంచి మనకు ధైర్యాన్ని ఇవ్వడానికి, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి కుటుంబం సైతం పక్కన పెట్టి ఈరోజు ప్రతి జిల్లా తిరిగినటువంటి ఏకైక యువ నాయకుడు లోకేష్ అన్న గారు. ఆ యువగలం పాదయాత్రలో తిరిగినటువంటి ప్రతి గ్రామము, ప్రతి నియోజకవర్గము, ప్రతి జిల్లాలో కూడా కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ ఈరోజు పార్టీని నిలబెట్టుకోగలిగినామంటే కేవలం ఏకైక నాయకుడు మన నారా లోకేష్ గారి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 4 దశాబ్దాలుగా నుంచి తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద ఎత్తున ప్రజల మెప్పు పొందుతూ ఈరోజు ముందుకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా గ్రామ స్థాయిలో పార్టీ కోసం నిరంతరం నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకే ఈ క్రెడిట్ ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామిని అయినందుకు నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో కూడా వచ్చే తరానికి కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాలు బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా మహిళలకు సమాన హక్కును కలిగించి బీజం వేసి ఈ రోజు ఇన్ని దశాబ్దాలుగా ఉంచి కూడా
మహిళలు అన్ని రంగాల్లోనూ కూడా మగాళ్ళకు ధీటుగా ఈ రోజు ప్రతి రంగంలోనూ కూడా ముందంజలో ఉండి పనిచేస్తా ఉన్నాం. అంటే మహిళలు ఈ రోజు ప్రపంచాన్ని పరిపాలించే విధంగా కూడా మహిళలు నిల్చోగలుగుతున్నారంటే ఖచ్చితంగా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు సమాన హక్కును కలిగించి మరి యువతకు ముఖ్యంగా మహిళలకు ప్రోత్సహించిన విధానాన్ని ఈ రోజు కొనసాగిస్తూ ఆయన స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తూ ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నాము. పార్టీ కోసం నిరంతరం కుటుంబం సైతం పక్కన పెట్టి పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా సింగనమల నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.